'నాని' గారు ఫ్యామిలీ మ్యాన్ కదా! అని చెప్పి ఫ్యామిలీతో పాటు వెళ్లి చూడకండి ఈ సినిమా. 'హిట్ ద థర్డ్ కేస్' 'నాని', 'శ్రీనిధి శెట్టి' లీడ్స్‌గా 'శైలేష్ కొలను' డైరెక్షన్‌లో వచ్చిన మూవీ ఇది. ఇంతకీ స్టోరీ ఏంటంటారా చెప్తాను. చెప్పబోయే ముందు నా ఛానెల్ గనుక ఎవరైనా ఫస్ట్ టైమ్ చూస్తున్నట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. స్టోరీ ఏంటంటే ఈ సినిమాలో మన అర్జున్ సర్కార్ 'నాని' గారు ఆనెస్ట్ అండ్ రూత్‌లెస్ పోలీస్ ఆఫీసర్. ప్రస్తుతం జమ్మూ కాశ్మీర్‌లో హెచ్ఐటీ డిపార్ట్మెంట్‌లో ఏసీపీగా ఉంటాడు. రీసెంట్‌గా హెచ్ఐటీ డిపార్ట్మెంట్‌కి ఒక కేస్ వస్తుంది. ఎవరో గుర్తు తెలియని వ్యక్తి అమాయక ప్రజలను చంపి వాళ్ళ బాడీలో నుంచి ఆర్గాన్స్‌ని తీసుకెళ్తూ ఉంటాడనమాట. అయితే దీని వెనకాల ఎవరైనా ఆర్గాన్ మాఫియా పనేమో అనుకుంటారు. కాకపోతే ఎత్తుకెళ్తున్న ఆర్గాన్స్‌కి మార్కెట్‌లో ఎటువంటి వాల్యూ లేదని తెలుస్తుంది. దాంతో ఇది ఏ సీరియల్ కిల్లర్ పనో లేదా సైకో కిల్లర్ పనో అనుకుని ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేస్తారు. ఆ ఇన్వెస్టిగేషన్‌లో ఇలాంటి మర్డర్స్ దేశంలోనూ, రాష్ట్రంలోనే కాదు బయట కూడా జరుగుతున్నాయని తెలుస్తుంది. అయితే ఈ ఇన్వెస్టిగేషన్ మధ్యలో ఉండగా సర్కార్ వయలేషన్ నేచర్ వల్ల జమ్మూ కాశ్మీర్‌లో శాంతి భద్రతా సమస్యలు తలెత్తుతాయి. దాంతో మన సర్కార్‌ని వైజాగ్ ట్రాన్స్‌ఫర్ చేస్తారు. సర్కార్ ఒకటే ట్రాన్స్‌ఫర్ అయితే బాగోదు కదా! అందుకని సర్కార్‌తో పాటు ఈ హత్యలు కూడా వైజాగ్ షిఫ్ట్ అవుతాయి. తను వైజాగ్ రాగానే అక్కడ కూడా సేమ్ ఇలాంటి హత్యలే జరుగుతూ ఉంటాయి. దాంతో మధ్యలో వదిలేసిన ఇన్వెస్టిగేషన్‌ని మళ్ళీ స్టార్ట్ చేస్తాడు. ఈ ప్రాసెస్‌లో తనకు సీటీకే అనే ఒక పెద్ద క్రిమినల్ ఆర్గనైజేషన్ హస్తం ఉందని తెలుస్తుంది. దాంతో వాళ్ళను ఆపడానికి సర్కార్ తన జాబ్‌ని పణంగా పెట్టి ఒక ప్లాన్ అయితే వేస్తాడు. మరి సర్కార్ వేసిన ప్లాన్ ఏంటి? ఇంతకీ సీటీకే అంటే ఏంటి? ఈ ఆర్గనైజేషన్ ఎలా రన్ అవుతుంది? దీని వెనక ఎవరున్నారు? చంపడం వీళ్ళకి సరదానా? లేదా ఏదైనా పర్పస్ వల్ల చేస్తున్నారా? అసలు వాల్యూ లేని ఆర్గాన్స్‌ని ఎందుకు తీసుకెళ్తున్నారు? ఇంతకీ ఈ కథలో హీరోయిన్ పాత్రేమిటి? చివరకు ఈ కేస్‌ని, సీటీకేని ఎలా క్లోజ్ చేశాడు అని మీరు సినిమాను చూసి తెలుసుకోవాల్సి ఉంటుంది. అయితే ఈ సినిమా పార్ట్ 1, పార్ట్ 2 లాగా ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ అయితే కాదు. యాక్షన్ అండ్ థ్రిల్లర్ మూవీ అని చెప్పాలి. సినిమా ఫస్ట్ హాఫ్ చాలా ఇంట్రెస్ట్‌గా ఉంటది. ఎప్పుడు కోపంగా, చిరాగ్గా ఉంటారు మన సర్కారు. ఎప్పుడు ఎలా రియాక్ట్ అవుతాడో తెలీదు. సర్కార్ పర్సనల్ లైఫ్‌లో ఫేస్ చేసే స్ట్రగుల్స్ అన్నీ కొంచెం రిలేటబుల్‌గా అండ్ హిలేరియస్‌గా ఉంటాయి. ఇలా సర్కార్ క్యారెక్టర్‌తో పాటు తన చుట్టూ ఉండే ప్రపంచాన్ని మనకు ఇంట్రొడ్యూస్ చేస్తారు. తర్వాత ఎక్కువ లేట్ చేయకుండా సినిమా ఇన్వెస్టిగేషన్ మోడ్‌లోకైతే మారిపోతుంది. అయితే ఈ ఇన్వెస్టిగేషన్ మరీ అంత ఇంట్రెస్ట్‌గా లేకపోయినా సర్కార్ చేసే పనుల వల్ల షాకింగ్ అండ్ ఇంట్రెస్టింగ్‌గా మారుతుంది. మధ్య మధ్యలో ఇక లవ్ స్టోరీ సీన్స్ వస్తూ పోతూ ఉన్నప్పటికీ డీసెంట్‌గా ఉంటది చూడ్డానికి. అయితే ఇక ఈ సీటీకే ఏంటి ఇది ఎలా వర్క్ చేస్తుంది అని తెలుసుకోవడంతో మనకు ఇంటర్వెల్ అయితే పడుతది. ఇక సెకండ్ హాఫ్ మొత్తం యాక్షన్ మోడ్ ఆన్ అవుతుంది. ఏది పడితే అది తీసుకొని సర్కారు ఎవ్వడిని పడితే వాడిని అందిందే మహాప్రసాదం అన్నట్టు నరుక్కుంటూ పోతూ ఉంటాడు. ఇది ఫ్యామిలీస్‌తో చూసే వాళ్ళకైతే అస్సలు ఇష్టపడరు. ట్విస్ట్‌లు ఏం లేవు కానీ అంతా నరకుడే. క్లైమాక్స్ అయితే బావుంటది. ఎంగేజింగ్‌గా ఉంటది. ఫస్ట్ హాఫ్ అయితే చాలా బావుంటది. పర్ఫార్మెన్స్ వైస్ అదర్ దాన్ 'నాని' గారు, 'సముద్రఖని' గారు చేశారు. 'శ్రీనిధి శెట్టి' విలన్ గారు కూడా చేశారు. బీజీఎం బావుంది. సినిమా ఆటోగ్రఫీ కూడా బావుంది. ఓవరాల్‌గా చెప్పేదేంటంటే ఇన్వెస్టిగేషన్ కంటే నరకుడు ఎక్కువగా ఉంది ఈ సినిమాలో. ఫ్యామిలీతో అస్సలు చూడలేము. సో, ఇది నా రివ్యూ. నా రివ్యూ గనక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంతకు ముందే మీరు కనుక ఈ సినిమా చూసినట్టయితే మీకెలా అనిపిచ్చిందో కామెంట్ చేయడం మర్చిపోకండి. థాంక్ యూ. జై హింద్.